వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా చాక్లెట్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, సో బయట మార్కెట్లో కొనకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసేయచ్చండి. అంతేకాదు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా లేదా కేక్ చేయాలి అనుకునే వాళ్ళైనా డెఫినెట్గా ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. సో ఇక లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్ వరకు షుగర్ని వేసుకొని మెత్తని పౌడర్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. అండ్ ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఇలా పట్టుకున్న తర్వాత ఇందులో 2 గుడ్లని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఒకవేళ మీకు ఎగ్స్ వద్దనుకుంటే ఇందులో 1 కప్ వరకు తీయటి పెరుగును వేసుకోవాలండి. ఇందులో వాడే పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదు, ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఎగ్స్ షుగర్ ఇలా మంచిగా కలిసిపోయి క్రీమీలా రావాలండి. సో ఆ విధంగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకుని దీనిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఎగ్ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోండి, లేదంటే 1/2 కప్పు వరకు మెల్టెడ్ బటర్ని అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆయిల్ ఎగ్ మిశ్రమంలో బాగా కలిసిపెట్టేట్టు అంతా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ ఎగ్ మిశ్రమంలో మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఈ వెనిలా ఎసెన్స్ కూడా ఎగ్ మిశ్రమంలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. వెనిలా ఎసెన్స్ ఆయిల్ ఎగ్ మిశ్రమంలో బాగా కలిసిపెట్టేట్టు కలుపుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా యూస్ చేయొచ్చు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. దీనిలోనే చిటికెడు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 కప్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు కోకో పౌడర్ని వేసి వీటన్నిటిని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఇలా జల్లించడం వల్ల ఏంటంటే మనకు కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందండి. అంటే పిండిలో ఎక్కడ లమ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి కదా. సో ఇలా మంచిగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న పిండిని విస్కర్తో అయినా లేదన్నా స్పూన్తో అయినా 1 డైరెక్షన్లోనే మంచిగా కలుపుకోవాలండి. చూడండి, పిండిని కలుపుకోగా పిండి మనకు గట్టిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ పిండిని రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు కలుపుకోవాలండి. పాలు ఎప్పుడైనా ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయకండి, చూసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఫస్ట్ వేసిన పాలకి ఇంకా పిండి గట్టిగానే అనిపిస్తుంది కదా, మరి కాస్త పాలను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి. చూడండి, పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు మంచిగా కలుపుకున్నాం కదా. సో మనకు బేక్ చేయడానికి పిండి రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు బౌల్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఒక బౌల్ని తీసుకొని అందులో కాస్త ఆయిల్ని కానీ బటర్ కానీ వేసి వీటిని బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కాస్త పొడిపిండిని కూడా వేసుకొని ఈ పొడిపిండి కూడా బౌల్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయటం వల్ల పిండిలో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయండి. ఇక్కడ నేను గిన్నెని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి. సో మనకు గిన్నె వేడైపోయింది కాబట్టి డైరెక్ట్గా కేక్ బౌల్ మిశ్రమాన్ని గిన్నెలో పెట్టేసి ఒక 1/2 అవర్ పాటు ఈ కేక్ని బేక్ అవ్వనివ్వాలండి. ఒక 25 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి చాకుతో గుచ్చి చూసుకుందామండి కేక్ బేక్ అయిందో లేదో. చూడండి, ఇలా చాకుతో గుచ్చితే కాస్త పిండి చాకుకు అంటుకున్నట్టు వచ్చింది కదా. సో మనకి ఇంకా కేక్ బేక్ అవ్వడానికి టైం పడుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చాకుని గుచ్చి చూస్తే చూడండి, మనకు చాకుకి పిండి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది. అంటే కేక్ మనకు బేక్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో నుంచి కేక్ గిన్నెని తీసి ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా బయట కేక్ని పెట్టినప్పుడు పైనుంచి ఒక కాటన్ క్లాత్ కానీ వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే మనకు కేక్ పైన లేయర్ గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తుందండి. ఈలోపు డార్క్ చాక్లెట్ని తీసుకొని పూర్తిగా మెల్ట్ చేసుకుందామండి.
ఇందులో మీకు నచ్చిన డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడొచ్చండి. ఇక్కడ స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టి అవి బాయిల్ అవుతున్నప్పుడు డార్క్ చాక్లెట్ ఉన్న బౌల్ని పెట్టేసి ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలండి. చూడండి, మనకు చాక్లెట్ మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ చాక్లెట్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ డార్క్ చాక్లెట్ చల్లారేలోపు మనం విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే 2 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్ పాలల్లో బాగా కలిసిపోయేటట్టు అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. పాలు యాడ్ చేసినప్పుడు ఈ పాలు చాలా చల్లగా ఉండాలండి. డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ కన్నా ఇలా విప్పింగ్ క్రీమ్ పౌడర్తో విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అవుతుందండి. చూడండి, విప్పింగ్ క్రీమ్ పౌడర్ పాలు 2 బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు బ్లెండర్ సహాయంతో ఒక 3 మినిట్స్ లేదా 5 మినిట్స్ మనము బ్లెండ్ చేసుకుంటే ఈజీగా మనకు విప్పింగ్ క్రీమ్ వచ్చేస్తుందండి. చూడండి, బ్లెండర్తో ఇలా విస్క్ చేసుకున్న 2-3 మినిట్స్కే మనకు పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ వచ్చేసిందండి. విప్పింగ్ క్రీమ్ అనేది జారకుండా ఇలా స్టిఫ్గా ఉంటే మనకు విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ ఉంది కదా, సో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ క్రీమ్ని అంతా మిక్స్ చేసుకుందామండి. ఈ మెల్ట్ చేసుకున్న చాక్లెట్ని మొత్తం విప్పింగ్ క్రీమ్లో వేయకుండా కొద్దిగా కేక్ గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, మనకు విప్పింగ్ క్రీమ్లో చాక్లెట్ వేయగానే కలర్ కూడా మారిపోయింది. ఇలా ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఇలా విస్క్ చేసుకుంటే ఇలా స్టిఫ్గా రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇలా విస్క్ చేయటం ఆపేసి ఈ క్రీమ్ని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదంటే బయట పెడితే ఈ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. వేరొక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకొని ఈ షుగర్లోనే కొద్దిగా హాట్ వాటర్ని వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా షుగర్ని అంతా మెల్ట్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని దానికి మొదటగా కాస్త విప్పింగ్ క్రీమ్ని వేసుకొని కేక్ పైన ఉన్న లేయర్ కింద వచ్చేటట్టు ఈ క్రీమ్ పైన కేక్ లేయర్ని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను కేక్ లేయర్గా కట్ చేస్తున్న వీడియో మిస్ అయిపోయిందండి. చూడండి, పైన లేయర్ ఈ విధంగా కింది వైపుకి వచ్చేటట్టు పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ సిరప్ని కేక్ పైన మొత్తం వేసేసుకోవాలండి. అంటే ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన విప్పింగ్ క్రీమ్ని కూడా ఇలా లేయర్లా వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కింది వైపు ఉన్న లేయర్ పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని ఈ లేయర్ని కూడా షుగర్ సిరప్తో మొత్తం తడుపుకోవాలండి. గ్యాప్ అనేది ఎక్కడ కనపడకుండా మొత్తం ఈ లేయర్ని షుగర్ సిరప్తో తడుపుకున్న తర్వాత పైనుంచి కూడా విప్పింగ్ క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. కేక్ పై భాగాన మొత్తం సైడ్స్కి విప్పింగ్ క్రీమ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, విప్పింగ్ క్రీమ్ని మొత్తం కేక్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నైఫ్తో కానీ లేదా ఏదన్నా కార్డ్తో కానీ ఇలా ఈవెన్గా వచ్చేటట్టు మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫైనల్గా ఈ కేక్ని గార్నిషింగ్ చేసుకుందామండి. ఇలా కేక్ మొత్తం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే కేక్ అనేది సెట్ అవుతుందండి. సో ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఫైనల్ గార్నిషింగ్ చేసేసుకుందామండి. ఫైనల్గా ట్రేకి అంటిన క్రీమ్ని కూడా అంతా నీట్గా తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఒక పైపింగ్ బ్యాగ్ వేసుకొని మిగిలిన క్రీమ్ అంతా ఈ పైపింగ్ బ్యాగ్లో వేసేసుకుందామండి.
ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న క్రీమ్తో మొదటగా ఇలా ఎడ్జెస్ అనేది గార్నిషింగ్ చేసుకుందామండి. మనకు నచ్చిన డిజైన్ వచ్చేటట్టు ఈ కేక్ని డిజైన్ చేసుకుందాం. ఇందాక కాస్త డార్క్ చాక్లెట్ని పక్కన పెట్టుకున్నాం కదా, సో దానిని కూడా ఇలా పైనుంచి వేసేసుకుందామండి. ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే వేసుకోండి. ఈ గార్నిషింగ్ చేసుకోవటం అనేది యువర్ చాయిస్ అండి. మీకు నచ్చిన విధంగా మీరు గార్నిషింగ్ చేసుకోవచ్చు. నేనైతే డార్క్ చాక్లెట్ని ఇలా ఎడ్జెస్లో వేసేసుకుంటున్నానండి. ఫైనల్గా ఇలా కాస్త పెద్ద పెద్ద ఫ్లవర్స్ని మధ్యలో వేసి ఈ కేక్ని గార్నిషింగ్ చేసుకుంటున్నానండి. మధ్యలో కూడా కాస్త చాక్లెట్ సిరప్ అలాగే ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చేస్తున్నానండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ఈ చాక్లెట్ కేక్ని చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన కేక్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెడితే కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చూసారు కదా మనకు నచ్చిన వేలో ఈజీగా సింపుల్గా ఈ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేయొచ్చు. 1 అవర్ తర్వాత మీకు ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చూడండి. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసేస్తే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే అండ్ హెల్తీ అయిన చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఈ చాక్లెట్ కేక్ని ఎంత సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చో. సో బర్త్డేస్ అయినా, యానివర్సరీలు అయినా, క్రిస్మస్ అయినా, న్యూ ఇయర్ అయినా, ఏ సెలబ్రేషన్ అయినా సరే అండి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయండి. సో ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీకు ఇక్కడ ఒకసారి కేక్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారు కదా కేక్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులో మైదా కూడా మనం ఏమీ వాడలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.